అందరికీ నమస్తే అండి. నా పేరు దుబ్బ సంతోష్. కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వాస్తవ్యుడిని. కొత్తపల్లి గ్రామం యొక్క పరిశుభ్రత ఈ అంశం పైన గడిచిన 2 నెలల క్రితమే మేము ఇది చెప్పడం జరిగింది. ఈ పరిశుభ్రత పైన కొత్తపల్లి అంటే స్కూల్కి బడి కోసం ఎంత కృషి చేశామో, ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చేశామో, అలాగే కొత్తపల్లి పరిశుభ్రత కోసం కూడా పనిచేద్దాం అని అనుకున్నాం. అయితే 2 నెలలు గడిచినా కానీ నాకు ఈ 2 నెలలు అంటే రాసుకొని ఏం మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఏ విధంగా ఆలోచింపజేయాలి అని మేమందరం చర్చించుకొని ఈరోజు ఇది 2వ సభ పెట్టడానికి 2 మాసాల సమయం పట్టింది. ఎందుకంటే ఇది చాలా కష్టమే. అంటే పరిశుభ్రత అనే అంశం చాలా క్లిష్టమైనది, కష్టమైనది. కానీ అలవాటు చేసుకుంటే అది సులభమైనది. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం, ఆచరణలో పెట్టించడం ప్రజల చేత అతి కత్తి మీద సాము వంటిదనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఎలా మాట్లాడాలి, ఏ అంశం పైన ఏ విధంగా ప్రజలు స్పందిస్తారు అన్నటిది క్షుణ్ణంగా పరిశీలించి 2 నెలలు మేము రాసుకొని ప్రణాళిక వేసుకొని ఈరోజు మేము ముందుకి రావడం జరిగింది. అయితే విషయానికి వస్తే పరిశుభ్రత అన్నది మనకి కొత్తపల్లి గ్రామానికి వచ్చేసరికి ఒక కొత్తపల్లి గ్రామమే కాదు, దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే 2 రకాలుగా మనకి కలుషితం జరుగుతూ ఉంటుంది. ఒకటి చెత్త, ఇంట్లో ఉన్నటువంటి మనం కాయగూరల నుండి వచ్చేటటువంటి చెత్త కావచ్చు, ప్లాస్టిక్ డబ్బాల నుండి వచ్చే చెత్త కావచ్చు, లేకపోతే కాగితాలు, ఇలా రకరకాల ఇంట్లో నుంచి వచ్చేటటువంటి చెత్త ఒకటి. ఇక రెండోది ఏంటంటే మానవుడు విసర్జించేటటువంటి మలం. అంటే మనం మనం రోజు తెల్లవారుజామున చేసేటటువంటి కార్యక్రమం అది. ఇంకా మామూలుగా అర్థమయ్యే వరకు చెప్పాలంటే రోడ్లపై లేకపోతే బయటకు విసర్జనకు పోవడం, లేదా మల విసర్జన చేయడం, అదే దొడ్డికి వెళ్ళడం. అయితే ఈ 2 మేజర్గా ప్రధానంగా ఉన్నటువంటి కలుషితం చేసేటటువంటి అంశాలు. అయితే ఇప్పుడు మొదటి అంశం గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే చెత్తని తీసుకువెళ్ళడానికి బండి ఉండాలి, బండ్లు ఎలా పనిచేస్తున్నాయి, మనుషులు ఎలా పనిచేస్తున్నారు, ఏం వెసులుబాటు కల్పించామనేది తర్వాత మాట్లాడదాం. ముందు ఇప్పటికిప్పుడు ఈ రోజుకు గాను చేయగలిగేది ఏంటంటే రోడ్లపై లేదంటే బయటకు మల విసర్జనకి వెళ్ళేది ఎవరు, ఏంటి, ఎందుకు, దీనిపైన ఖచ్చితంగా ఈ రోజే అవగాహన తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ 2వ అంశం పైనే కొంచెం ఒత్తిడి చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. అయితే మరి అది ఒక సమస్య. ఇప్పుడు సమస్య కాకపోతే, అంటే మనిషికి జబ్బు లేకపోతే ఊరకనే మందు ఇవ్వకూడదు, అది మరొక జబ్బుకు దారితీస్తుంది. కాబట్టి అసలు ఇలా బయటికి మల విసర్జన చేయడం అది సమస్య కాదా అన్నది మనకు తెలియాలి. అది తెలియాలి అంటే ఏంటి, మనకు కొంచెమైన విషయ పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్లో మనం అందరం ఎంతో కొంత చదువుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్తిగా చదువుకొని ఎంతో కొంత చదువుకుని ఉన్నారు, లేదా అవగాహన ఉంది. ఏంటి, వాతావరణ కాలుష్యం అయితే, గాలి కలుషితం అయితే ఖచ్చితంగా మనం పీల్చేటటువంటి శ్వాస తీసుకునేటటువంటి గాలి కలుషితం అయితే ఖచ్చితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మరి గాలి కాలుష్యం అనేది, ఇప్పుడు బండి వెళ్ళింది, బండి నుంచి పొగ వస్తుంది, ఆ పొగ నుంచి కలుషితం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అదొక్కటే కలుషితమా? మరి మానవుడు విసర్జించేటటువంటి మలం నుంచి వచ్చేటటువంటి ఏదైతే వాసన ఉందో అది పక్కనే కూర్చొని పీల్చుకొని ఉండడం అది కలుషితం కాదా? మరి అలా జబ్బు రాదా? అలా మానవుడు జబ్బు అంటే కేవలం మన జ్వరం రావడమో, మలేరియా, టైఫాయిడో కాదు, మానసిక జబ్బు కూడా జబ్బే. మనిషి సంతోషం అంటే డబ్బు ఉంది, చదువు ఉంది, అన్ని రకాలుగా బాగా ఉంది, కానీ ఎక్కడో ఒక మైండ్లో డిస్టర్బెన్స్, మెదడు మీద డిస్టర్బెన్స్, మెదడులో తెలియనటువంటి చింత, అది తెలియకుండా వస్తుంది. ఎప్పుడు ఇలాంటి వాసనలు, చెడు వాసనలు, మంచి గాలి పీల్చకపోయినప్పుడు కూడా మానవుడి యొక్క మెదడు ప్రభావితం చెందుతుంది. అది మనకు తెలియదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఎవరో చిన్నపిల్లడు లేకపోతే చదువుతూ ఉన్నాడు, లేదా మీరే ఇంట్లో హాయిగా సినిమా చూసుకుంటున్నారు, లేకపోతే మౌనంగా కూర్చొని ఉన్నారు, ఎక్కడో దూరంలో గట్టిగా మీకు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది తెలియకుండా మీ మెదడు మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి బల్లు నుంచి వచ్చే పొగే కలుషితం చేయదు. మనకి మానవుడు విసర్జించేటటువంటి మలం నుంచి వచ్చే వాసన, ఆ చెడు వాసన, దుర్వాసన మనం కంటిన్యూగా ఒక అరగంట పాటు, గంట పాటు పీల్చామనుకోండి, ఖచ్చితంగా మన మెదడు దెబ్బతింటుంది. అందుకనే ఆ సమయంలో మనం ముక్కు మూసుకోవడం కానీ, లేదా దూరంగా వెళ్ళడం కానీ, దానికి తప్పించుకునే ప్రయత్నం ప్రతి మానవుడు తెలియకుండా చేస్తాడు. దాని కారణం ఏంటంటే మెదడు భరించలేదు దాన్ని.
అయితే ఇప్పుడు ఇంత తెలిసాక ఖచ్చితంగా అది ఒక సమస్య అనేది మనకు క్లారిటీ వచ్చి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక తెలిసింది. అయితే ఇది సమస్య అయినప్పుడు ఎలా పరిష్కరిద్దాం, అసలు అది వెళ్ళేది ఎవరు? ఖచ్చితంగా మన ఊర్లో కాదు, దేశం మొత్తంలో ఎక్కడైనా సరే లెట్రిన్ సదుపాయం, ల్యాబొరేటరీ సదుపాయం లేదనుకోండి, బాత్రూమ్ సదుపాయం లేదు పలానా వ్యక్తికి, వారికి మనం ఇప్పటికిప్పుడు ఈ రోజుకు గాను ఏం అనలేము, ఏమీ చేయలేము, వారిని పక్కన పెడదాం. అయితే బాత్రూంలో సదుపాయం ఉండి, ల్యాబొరేటరీ సదుపాయం ఉండి, అన్ని రకాల సదుపాయం ఉండి కూడాను కేవలము అలవాటు లేక బయటకు వెళ్తూ ఉన్నారు చాలామంది, లేదా సరదాగా బయటకు వెళ్తూ ఉన్నారు, లేదా నలుగురితో కలిసి అలాగ వెళ్దాం, అది అలవాటుగా మారిపోయింది బయటికి వెళ్ళడం అనేది, ఇంట్లో సదుపాయం ఉన్నప్పటికీ కూడా. అలాంటి వారికి మాత్రము ఖచ్చితంగా మేము వేడుకోవడానికి వచ్చాం. ఈ సభాముఖంగా మేము చెప్పేది ఏంటంటే, ఎందుకు నేను దీన్ని ఇలా చెప్తున్నానంటే, నేను ఒకరోజు 3 గంటలకు లేచి పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకరోజు 3 గంటలకు తెల్లవారుజామున వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆడవారు వెళ్ళే చోటుకి వెళ్ళలేదు, మగవారిని కేవలం పరిశీలించడం కోసం, అవగాహన తెచ్చుకుందామని ఎంక్వైరీలో భాగంగా. అయితే అక్కడ సుమారు 36 మంది రోడ్డు పైన మల విసర్జన చేయగా కేవలము 8 మందికి మాత్రమే బాత్రూమ్ సదుపాయం లేదు. అంటే సుమారు 81% మందికి బాత్రూమ్లు, లెట్రిన్ల సదుపాయం ఉంది, 19% మందికి లెట్రిన్ సదుపాయం లేదు. వారిని మినహాయిద్దాం, వారిని పక్కన పెడదాం ఈ రోజుకు గాను. కానీ దయచేసి ఈ 81% మంది ఆ రోజు మాకు చెప్పిన ఇదేంటంటే, ప్రతి ఒక్కరిలోనూ అందరూ పెద్దవాళ్ళే, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేటిన వారే ఉన్నారు. అందరూ పెద్ద వయసు వాళ్ళు, అనుభవజ్ఞులు, తెలిసిన వారు, జ్ఞానం ఉన్న వాళ్ళే, ఏమీ తెలియని వారైతే ఎవరు కాదు. అయితే వారందరికీ మేము అడగ్గా ఒకటే చెప్పారు, అలవాటు లేదు, అలా సరదాకి వెళ్తాం. మరి మీరు అలా సరదాకి వెళ్తారో అలవాటుకి వెళ్తారో ఎలా తెలియదు. కానీ ఇప్పుడు మాలాంటి యువతరంకి కానీ, రేపొద్దున ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలకు కానీ, ఇలాంటి భవిష్యత్తు తరాలకి, భావితరాలకి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటాం మేము? మీలాంటి పెద్దవారు సరదాగా బయటకు రోడ్డు మీదకి వెళ్తున్నాము, లేకపోతే ఇంట్లో సదుపాయం ఉంది కానీ ఏముందిలే మాట్లాడుకొని వెళ్దాం, లేదు మాకు అలవాటు లేదు అని ఇలాంటి సమాధానాలు మీరు మాకు చెప్తే, మాలాంటి యువతరం కానీ, రేపు పొద్దున వచ్చేటటువంటి పుట్టే బిడ్డలు కానీ, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు కానీ ఏం నేర్చుకోవాలి? పెద్దవారిని చూసి, గ్రామ పెద్దలను చూసి, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ప్రజలను చూసి ఏం నేర్చుకుంటాం? సో దయచేసి మేము ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, కొత్తపల్లి వాస్తవ్యులందరికీ, ఎందుకు కొత్తపల్లి గ్రామంలోనే ఇది మొదలవ్వాలంటే, మన గ్రామం ఆదర్శంగా నిలబడాలి. నేను నిన్న సభలో కూడా చెప్పాను ఏంటంటే, చుట్టూ 7 గ్రామాలు 8 గ్రామాలు, చరణదాస్పురం, రామకృష్ణపురం, మదనాపురం, ఇక్కడ ఇటుపక్క వెళ్తే రామేశ్వరం కానీ, ఈ గ్రామాలన్నింటికి కొత్తపల్లి చాలా బలమైన గ్రామం. కొత్తపల్లి ప్రజలు మంచి బలమైన మనుషులు, పెద్దవాళ్ళు, బాగా చదువుకుంటారు, మంచి జ్ఞానం ఉన్నాలని పేరుంది మనకి, మంచి బాగా వ్యాపారం చేస్తారు, అన్ని రకాలుగా పేరుంది మనకి. తీరా చూస్తే మనం చేసేది ఏంది? ఇంట్లో బాత్రూమ్ ఉంచుకొని రోడ్లపైకి వెళ్ళేటటువంటి సంస్కారం మంది. సో అది మనం ఆలోచించండి. అందుకనే ప్రజలందరికీ నేను కోరుకునేది, చెప్పేది ఏంటంటే, దయచేసి బాత్రూమ్లు ఉండేవారు, సదుపాయాలు ఉండేవారు, సదుపాయం లేని వారి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. వారికి ఎట్లా చేయాలి, గవర్నమెంట్ నుంచి ఏం రావాలి వాళ్ళు అడగాలి, అది ఏం చేయాలని తర్వాత చేద్దాం. దయచేసి 81% మంది, చాలా పెద్ద నెంబర్ ఇది, వీరు మాత్రం ఖచ్చితంగా మీరు బాత్రూమ్ సదుపాయం ఉంటే, లెట్రిన్ సదుపాయం ఉంటే దయచేసి అలవాటు చేసుకోండి. ఒక్క 4 రోజులు 5 రోజులు మీరు అలవాటు చేసుకుంటే అది పెద్ద విషయం కాదు. మీకు ఒకసారి అలవాటు అయిపోతే మరి ఇంకా బయటకు వెళ్ళబుద్దేదు. మిమ్మల్ని చూసి నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే, పరిశీలించింది యువత కూడా, అంటే ఈ 10వ తరగతి పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడాను సాయంత్రం అయితే చెరువుకి వెళ్ళడం, లేకపోతే రోడ్డు మీద వెళ్ళడం. ఇప్పుడు రోడ్డు అనేది ఏంటంటే, ప్రత్యేకించి మనకి అదే మన ఇంటి ముందో మన అరుగు మీద వెళ్తే అడుగుతాం ఖచ్చితంగా. రోడ్డు అనేసరికి ఏంటంటే మనం మర్చిపోయేది, అది ఎవరిది కాదు అనుకుంటున్నాం. కాదు, అది అందరిది, మన కోసం చేసుకున్నాం. అది దాన్ని పాడు చేసేస్తే ఎట్లా? సో రోడ్డుని, పబ్లిక్ ప్రాపర్టీని అలా నిర్లక్ష్యం చేయకుండా దయచేసి, అది కూడా నేను కేవలం ఎవరికి చెప్తున్నాం, మనం అందరం సందేశం ఎవరికి ఇస్తున్నాము? బాత్రూమ్లు సదుపాయం ఉండి, లెట్రిన్లు సదుపాయం ఉండి, అన్ని అవకాశాలు ఉండి దయచేసి సరదాగా బయటికి వెళ్ళొద్దు, అలవాటు లేక బయటికి వెళ్ళొద్దు. దయచేసి పెద్దవారైతే, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళైతే అలవాటు చేసుకోండి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. అయితే ఈ ప్రయత్నం అన్నది ఇది మొదటి భాగం కావాలి. అంటే మీరందరూ కొంచెమైనా మారి, మీరు ఆలోచించి మీ అలవాట్లను మార్చుకుంటే ఖచ్చితంగా నేను పక్క గ్రామాలపైన ఈ ప్రభావితం చేయగలం, తద్వారా మొత్తం మండలం, జిల్లా పైన ప్రభావితం చేయగలం. అది మీకు చేసి చూపిస్తాం. ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నది, ఇది మనం చూస్తున్నది ఒక గ్రామం కాదు, ఎంతోమంది చూస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కొత్తపల్లి మన గ్రామం
ఈ దేశం మొత్తానికి ఆదర్శంగా ఈ విధంగా నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కేవలము పెద్దవారి వల్లనే సాధ్యం. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దేటిన పెద్ద పెద్ద వ్యక్తులు మాకెవరైతే పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు, పలానవి ఇలా కాదురా, ఇలా చేయరా, నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు చేస్తున్నావు అని మాకు చెప్పాల్సినటువంటి వ్యక్తులే ముందు దయచేసి మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.